రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు శివ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి మీతోటి రైతు సోదరులకి షేర్ చేయండి మిత్రులారా. ఇకపోతే మిత్రులారా, ఈరోజు నేను చెప్పాలి అనుకున్న విషయం ఏంటంటే, మనకి పోయిన వారంలో జల్లులు పడ్డాయి కదా కొన్ని చోట్ల. కాబట్టి కొమ్మ కుళ్ళుడు తెగులు అనేది తిరిగి మళ్ళీ మొదలుకొనే అవకాశం ఉంటుంది మిత్రులారా. కాబట్టి కొమ్మ కుళ్ళుడుకు సంబంధించినటువంటి మందులు స్ప్రే చేసుకోండి. అలాగే ప్రతి 4 లేదా 5 రోజులకు ఒకసారి ఏదో ఒక చిన్న మందైనా సరే తామర పురుగుకి సంబంధించిన మందు స్ప్రే చేసుకోండి మిత్రులారా. ఎందుకంటే మనం 4 రోజులకి 5 రోజులకి ఎందుకు స్ప్రే చేసుకోవాలంటే, ఆ మందు ప్రభావం అనేది 5 రోజుల వరకు ఉంటుంది. కాబట్టి ఈ వారం ఇప్పుడు స్ప్రే చేసుకున్న మందు అనేది 5 రోజుల వరకు పనిచేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ 5 డేస్కి స్ప్రే చేసుకునే మందు ఆ నెక్స్ట్ 5 డేస్కి కంటిన్యూ అవుతుంది మిత్రులారా. కాబట్టి ఏదైనా చిన్న మందైనా సరే తామర పురుగుకి సంబంధించి స్ప్రే చేసుకోండి మిత్రులారా. నేను చెప్తున్న తామర పురుగుకి సంబంధించి, నల్ల తామర పురుగు గురించి కాదు. ఎందుకంటే నల్ల తామర పురుగుకి కేవలం 3 రకాల మందులు మాత్రమే మన మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అదే మిత్రులారా నేను చెప్పాలనుకున్న విషయం. ఇకపోతే ఇంకో విషయం ఏంటంటే చెప్పాలనుకున్నది, మీరు స్ప్రే చేసుకునే మందు ఏదైనా సరే 1 అడుగు లేట్ అయినా సరే ప్రతి మొక్క మీద పడే విధంగా స్ప్రే చేసుకోండి. ఎందుకంటే స్పీడ్గా నడిచే కంటే కూడా ప్రతి మొక్క మీద పడే విధంగా స్ప్రే చేసుకుంటే మందు ప్రభావం అనేది బాగా పనిచేస్తుంది మిత్రులారా. ఇది కూడా విషయాన్ని గమనించుకోండి. ఇకపోతే నేను ఈరోజు స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న మందు ఏంటో చూద్దాము. అందులో మొదటిది వచ్చేప్పటికి సింజెంటా కంపెనీ వారి కవచ్ మిత్రులారా. ఈ కవచ్ అనేది దేనికి పనిచేస్తుంది అంటే 2 రకాల తెగులకి పనిచేస్తుంది మిత్రులారా. ఇది నాన్ సిస్టమిక్ మందు మిత్రులారా, నాన్ సిస్టమిక్ ఫంగిసైడ్. ఇది వచ్చేప్పటికి కొమ్మ కుళ్ళుడి తెగులకి పనిచేస్తుంది, అలాగే కాయ కుళ్ళుడి తెగులకి కూడా పనిచేస్తుంది మిత్రులారా. ఎందుకంటే మనం పంట ఎంత పండించాం అనేది ముఖ్యం కాదు, ఆ పండించినటువంటి పంటని జాగ్రత్తగా కాపాడుకోవటం అనేదే ముఖ్యం మిత్రులారా. కాబట్టి అందరి తోటల్లో ఒక కాపు అనేది గట్టిగా పడి ఉంటుంది. కాబట్టి ఆ కాయ అనేది కుళ్ళిపోకుండా ఉండేటట్టు స్ప్రే చేసుకోండి మిత్రులారా. కాబట్టి నేను ఇది ఈరోజు స్ప్రే చేసుకొని తెచ్చుకున్నాను మిత్రులారా. సింజెంటా వాళ్ళది కవచ్ అనే మందు. అందులో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి క్లోరోథెలానిల్ 78.12% మిత్రులారా. దీని డోస్ చూసుకున్నట్లయితే ఎకరానికి 300 గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు మిత్రులారా. ఇదే నేను తెచ్చుకున్నటువంటి మొదటి మందు ఈరోజు. ఇకపోతే నేను ఈరోజు తెచ్చుకున్న రెండో మందు ఏంటంటే తామర పురుగుకి సంబంధించి చాలా తక్కువ రేట్లో తెచ్చుకోవడం జరిగింది. అదేంటంటే సూపర్ కాన్ఫిడర్ మిత్రులారా. అది వచ్చేప్పటికి విక్టర్ అంటాము, గమనించవచ్చు మీరు కూడా. విక్టర్ సూపరు. దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి ఇమిడాక్లోప్రిడ్ 30.5% ఎస్సీ మిత్రులారా, అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ రూపంలో ఉంటుంది. దీని డోస్ చూసుకుంటే మనం ఒక ఎకరానికి 100 గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు. దీని రేటు కూడా ఎంత ఉంటుందో మీరు మార్కెట్లో కనుక్కోవచ్చు. ఇది కెమికల్స్ ఇండియా వాళ్ళది కాబట్టి ఇంకా తక్కువే ఉంటుంది. బేర్ వాళ్ళది ఇంకా ఒక ₹50 ₹100 ఎక్స్ట్రా ఉండొచ్చు మిత్రులారా, గమనించుకోవచ్చు మీరు. ఇదే నేను ఈరోజు స్ప్రే చేసుకోవడానికి తామర పురుగుకి తెచ్చుకున్న మందు అయితే నల్ల తామర పురుగు గురించి కాదు, ఓన్లీ తామర పురుగు గురించే. ఎందుకంటే నేను ప్రతిసారి తామర పురుగుకి సంబంధించిన మందులే స్ప్రే చేసుకుంటా ఉన్నాను. దాంతోనే నేను నల్ల తామర పురుగుని కూడా కంట్రోల్ చేసుకుంటా ఉన్నాను. ఒకసారి మాత్రమే ఎక్స్పోనస్ అనే మందు స్ప్రే చేసుకోవడం జరిగింది మిత్రులారా. ఆ విషయాన్ని మీరు ముఖ్యంగా గమనించుకోండి. ఎందుకంటే నేను తక్కువ రేట్లో ఈ చిన్న మందు ఎందుకు స్ప్రే చేసుకోవడం జరిగిందంటే, మనకి మురికి నీళ్ళు అనేవి దాహం తీర్చడానికి పనికిరాకపోవచ్చు, కానీ మంటలు ఆర్పడానికి అయితే పనికొస్తాయి కదా. అదేవిధంగా ఈ మందు అనేది కంప్లీట్గా 100కి 100% తామర పురుగుని, అదే నల్ల తామర పురుగుని ఆపలేకపోయినా ఎంతో కొంతవరకు నష్టం జరగకుండా ఆపగలిగే శక్తి ఉంది మిత్రులారా. కాబట్టి గమనించుకోండి, ఆ విషయాన్ని గమనించుకొని స్ప్రే చేసుకోండి మిత్రులారా. ఇది తక్కువ రేట్లో వచ్చి చాలా మంచి మందు. మీరు పోలీస్ స్ప్రే చేసుకుంటూ ఉంటారు, పోలీస్లో కూడా ఇట్లాంటి టెక్నికల్సే ఉంటాయి. ఇదే విషయం చెప్పాలి అనుకున్నా మిత్రులారా. నేను మందు మాత్రం ప్రతి మొక్క మీద పడే విధంగా స్ప్రే చేసుకోండి. ఇకపోతే నేను ఈరోజు తోట చూపిస్తాను, నేను దరిలంటే చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే నల్ల తామర పురుగు దరిలంటే అటాక్ చేయడం జరుగుతూ ఉంది. నాకు మొత్తం క్లియర్ అయిపోయింది మిత్రులారా. క్లియర్గా మొక్కజొన్న తోట అంటే చూపిస్తాను నేను, చూడండి మీరు. ఇదిగోండి, మొన్న చూశారు కదా, ఆదివారం చూశారు కదా, ఆదివారానికి ఈ రోజుకి ఎంత తేడా ఉందో గమనించవచ్చు మీరు క్లియర్గా. మొన్న ఆదివారం అయినా సరే కొంచెం ముడుచుకున్నట్టు ఉన్నాయి, ఈరోజు క్లియర్ అయిపోయింది చూడండి చాలా వరకు. ఎందుకంటే ఆ ప్రభావం అనేది ఉంటుంది కదా మొక్క మీద. ఇదిగోండి గమనించవచ్చు మీరు, ఇవన్నీ కూడా ఈ లేత ఎగురులే. అదే మనకి ఆ మందు అనేది పని చేయకుండా ఉన్నట్లయితే దాదాపు ఈ రోజుకి 11 రోజుల వరకు అవుతుంది కదా. ఎక్స్పోనస్ అనే మందు స్ప్రే చేసుకొని 11 రోజుల నుంచి మన మిరప తోటలు అనేవి ఈ నల్ల తామర పురుగు నుంచి తట్టుకొని నిలబడగలుగుతాయా ఒకసారి ఆలోచించుకోండి మీరు. అలాగే నేను మొన్న ఆదివారం కూడా ఇది థయామిథాక్సమ్, అదే అక్టారా 75%, అలాగే రోగర్ అనేది కూడా స్ప్రే చేసుకున్నా కదా మిత్రులారా.
ఆ మందు ఎందుకు స్ప్రే చేసుకుందామంటే చెప్పాను కదా 4 లేదా 5 రోజులకి ఒకసారి ఎందుకు స్ప్రే చేసుకోవాలో. ఆ స్ప్రే చేసుకున్న మందులన్నీ 5 రోజుల వరకు పనిచేస్తూ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ స్ప్రే చేసుకునే మందు కూడా 5 రోజుల వరకు కంటిన్యూ చేస్తూ ఉంటాం మిత్రులారా. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోండి. చూస్తూ ఉన్నారో లేదో నాకైతే తెలియదు. తోట చూడండి, దరంటి, ఇక మొక్కజొన్న తోట అమ్మటి, ఇదిగోండి మొక్కజొన్న తోట అమ్మటి. అదే మిత్రులారా, నేను చెప్పాలి అనుకున్న విషయం అయితే మందు మాత్రం ప్రతి మొక్క మీద పడే విధంగా స్ప్రే చేసుకోండి మిత్రులారా. అయితే నేనైతే మందు స్ప్రే చేసుకోవడం అయితే అయిపోయింది. ఈరోజు ఆల్రెడీ 7:40 అయింది టైము, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి. ఈరోజు ఫస్ట్ డే మిత్రులారా, జనవరి 1 కదా, అందుకోసమని కొన్ని పనులు ఉంటాయి కదా ఆఫీస్లో, అందుకోసమని చూపిస్తూ ఉన్నాను. చూడండి మందులు కూడా విక్టర్ సూపరు కావచ్ మిత్రులారా. ఓకే మిత్రులారా, ఉంటాను. థ్యాంక్ యూ.